ఈ కాలం చాలా వేగంగా కదులుతూ ఉంది. హృదయాలు చల్లబడే శబ్దాలతో నిండిన ప్రపంచంలో చాలామంది అతి ముఖ్యమైన సంభాషణలను మర్చిపోతున్నారు. అదే ప్రార్థన. రియా ఒక 25 ఏళ్ల యువ ప్రొఫెషనల్. ఎప్పుడు తన ఫోన్లోనే మునిగి తేలుతూ ఉంటుంది. ఆమె పనికి సిద్ధమవుతుంది. ఆలస్యంగా నిరాశగా ఉంది. అరే, నేను మళ్ళీ ఆలస్యం అయ్యాను. దేవుడా, దయచేసి తర్వాత ప్రార్థిస్తానులే, నాకు ఇప్పుడు సమయం లేదు. ఆమె ఎప్పుడు ప్రార్థన చేయాలని ఆశపడుతుంది. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను అనుకుంటుంది. కానీ ఏదో ఒక రోజు అసలు ఆ రోజే రాలేదు. తర్వాత ఆమె ఆఫీసుకు చేరుకుంది. ఆఫీసులో తన స్నేహితురాలైన అనితతో విశ్వాసం గురించి మాట్లాడుతుంది. అనిత రియాతో ఇట్లా అంటుంది, రియా, నువ్వు ప్రతిసారి ప్రార్థన చేసేదానివి కదా, ఇటీవల నేను చర్చిలో చూడలేదు. దానికి బదులుగా రియా నవ్వుతూ, అవును, నాకు తెలుసు, నేను చాలా బిజీగా ఉన్నాను కదా, బహుశా వచ్చే వారం మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం అని చెప్పి అనితతో అంటుంది. దానికి వెంటనే అనిత, రియా, యేసు త్వరలోనే వస్తాడని చెప్తున్నాను, ఎక్కువసేపు వేచి ఉండకు రియా. తర్వాత రియా ఫోన్లో మునిగి తేలుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రియా తనకున్న పనినంతా పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటిలో రియా ఫోన్ చూడడం మొదలుపెట్టింది. యాదృచ్ఛికంగా వీడియోలు చూస్తూ సడన్గా బైబిల్ నోటిఫికేషన్ విస్మరిస్తుంది. ఫోన్లో నోటిఫికేషన్ ఈ విధంగా వచ్చింది, రోజువారీ వచనం, సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు ఊహించిన గంటలో మనిషి కుమారుడు వస్తాడని చెప్పి దానిలో వ్రాయబడి ఉంది. రియా గుసగుసలాడుతూ, అవునవును, నాకు తెలుసు అని చెప్పి రియా అనుకుంటూ వెళ్ళిపోయింది. రియా ఇంకా పడుకుని ఉంది. ఉదయం పక్షులు కిలకిలమంటూ శబ్దాలు చేసుకుంటూ సంతోషంగా ఉన్నాయి. రియా ఆలస్యంగా మేలుకొని ఆవలిస్తూ కాఫీ తయారు చేసుకోవడానికి వెళ్తుంది. అకస్మాత్తుగా గాలిలో పెద్ద ట్రంపెట్ శబ్దం. ఆ ట్రంపెట్ శబ్దం ప్రతిధ్వనిస్తుంది. ఆమె స్తంభించిపోతుంది. రియా భయపడింది. అదేమైంది? అసలు ఏం జరుగుతుంది? ఆ భయంతోనే రియా బయటకు పరిగెత్తుకుంటుంది. అనిత నడుచుకుంటూ బైబిల్ పట్టుకుంటూ వెళ్ళడం చూసింది. సడన్గా అనిత బైబిల్ నేలపై చూసింది. కానీ అనిత లేదు. పొరుగు వారందరూ ఏడుస్తున్నారు. వారు కూడా వెళ్ళిపోయారు. ప్రజలు ఇప్పుడే అదృశ్యమయ్యారు. యేసు వచ్చాడు, క్యాప్చర్ జరిగిందని చెప్పి రియా గమనించింది. రియా వణుకుతూ మోకాళ్ళపై, లేదు లేదు, ఇప్పుడు కాదు ప్రభువా, నేను తర్వాత ప్రార్థిస్తాను తర్వాత అని వాయిదా వేస్తూనే ఉన్నాను, నన్ను క్షమించండి దేవా. తర్వాత ప్రార్థనలోనే రియా ఆమె చేసిందంతయు జ్ఞాపకం ఉంచుకుంది. బైబిల్ను విస్మరించడం, ప్రార్థనను దాటివేయడం, స్నేహితులతో నవ్వడం యొక్క అనేక దృశ్యాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఆమెకు ప్రతిదానికి సమయం ఉంది, దేవునికి సమయం ఇవ్వడం తప్ప. రియా ఇంకా ప్రార్థనలో వేదనతో, యేసయ్య నన్ను క్షమించండి, నేను వినాల్సింది, దయచేసి నన్ను కూడా తీసుకెళ్ళండి యేసయ్య అని చెప్పి ఎంతగానో దేవుని అడగడం మొదలెట్టింది. కానీ సమయం అయిపోయింది. సమయం అయిన తర్వాత మీరు నేను చేసేది ఏమీ లేదు. బాకా మోగినప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా? లేదా ఏదో ఒక రోజు నేను ప్రార్థన చేస్తాను, ఇంకా రోజులు ఉన్నాయిలే, ఇంకా సమయం ఉందని చెప్పి మీరు నిర్లక్ష్యం చేస్తున్నారా? చూడండి, సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు ఊహించిన గంటలో మనిషి కుమారుడు వస్తాడు. ప్రార్థనను వాయిదా వేయవద్దు, ఎందుకంటే దేనికి సమయం ఎలా ఉందో మనకైతే తెలియదు. దేవునితో మీ సంబంధాన్ని ఆలస్యం చేయకండి. రేపు అనేది వాగ్దానం చేయబడలేదు కాబట్టి. ఈ భాగం రోగేటప్పుడు ఎంతమంది రెడీగా ఉంటారో వాళ్ళందరూ లైక్ చేయండి. అలాగే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కామెంట్ చేయండి. ఆమేన్. అలాగే నెక్స్ట్ వీడియో అయినా ద ఎంటీ చర్చెస్ కోసం కూడా నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నాండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.